ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును, బలము, శక్తిని అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ 2024వ సంవత్సరం మరి 8వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇలా దేవుని సన్నిధిలో మరి నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుచు వచ్చేవారు. అంటే దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా, మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా వారు తమ జీవితాన్ని లేకపోతే తన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అంతేకాకుండా మరి నిరపరాధులు అంతకంతకు కూడా అపరాధులలోంచి నిరపరాధులుగా వాళ్ళు ఉంటున్నప్పుడు అంతకంతకు కూడా ఏమవుతారంటే బలము నొందుతారని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీతిమంతులు మరి ధైర్యంగా ఉంటారని, నీతిమంతులు ఎన్నడూ కూడా కదిలింపబడరని, నీతిమంతులు సిగురు కలిగి ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధి ముందుకు సాగిపోతున్నప్పుడు తమ దేవుని మార్గాన్ని ఎప్పుడు కూడా విడవకుండా ఆయన మార్గంలో నడిచిపోతున్నప్పుడు దేవుడు అంతకంతకు కూడా ఆస్వాదించి దేవుడు మరి రోజు ఈ పునరుద్ధానం అటువంటి దినములో మరి అందరూ తమ తమ మందిరాలకి వెళుతూ ఈరోజు దేవుడి సన్నిధిలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి స్తోత్రాలు స్తుతులు నాయన. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవుడ, సర్వాధికారి యేసునికి వందనాలు తండ్రి. జీవాధిపతిన తండ్రికి స్తోత్రాలు. ఇదిగో నువ్వు ఇచ్చిన వాగ్దానం నమ్మదగిన తండ్రి. నీతిమంతులు ప్రభా తండ్రి నాయన యేసు నీ మార్గమును విడిచిపెట్టని నువ్వు మాట్లాడుకుంటూ వచ్చిన గొప్ప తండ్రికి వందనాలు. అవునైనా నీ మార్గం చాలా గొప్పది, విలువైంది, పవిత్రమైనది, ఆశీర్వాదకరమైనది, నిత్య జీవాన్ని చేర్చేది. దేవా, నీ మార్గంలో మేము ముందుకు సాగిపోయి కృప దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయకులు మంచివంతరం పండి దేవా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. విదేశంలో బిడ్డలు మంచివంతరం పండి ప్రతి యవనస్తు బిడ్డలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించుకోండి. దేవతని పనికి వెళ్ళే బిడ్డలు మంచివంతనం పండి, విదేశంలో బిడ్డలు మంచివంతనం పండి, హాస్పిటల్ రూమ్ స్వస్థపరిచి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. ఈ పునరుద్ధారమైనటువంటి దినమ రోజున ఈ రోజున ప్రతి సేవకుడు సేవకురాలు బిడ్డలు వారి మందిరాలకి నాయన వెళుతున్నప్పుడు ప్రాణాల మీద తోడుగునండి. నీ అభిషేకము ద్వారా ప్రభా బిడ్డల్ని అభిషేకించి మందిరాల్లోని బలమైన కార్యాలు జరిగించండి తండ్రి. రక్షణ లేని వారు రక్షణ దయచేయమని ప్రార్థిస్తామని వందనాలు తండ్రి. లక్ష్యం పడినటువంటి మేము తండ్రి యథార్థమైన జీవితంలో ముందుకు సాగిపడి కృప దయచేయండి. నీ రాకడికి మేమందరం సిద్ధపడి కృప దయచేస్తుందని ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో మమ్మల్ని నింపండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.